ఇప్పటి వరకు మనం అనుకుంటున్నది ఏంటంటే పాకిస్తాన్ని మనం అసలు కన్సిడర్ కూడా చేయలేదు. మన దగ్గర ఉన్న ఆయుధ సంపత్తి కావచ్చు, మేధో సంపత్తి కావచ్చు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, ఇవన్నిటిని కూడా చూసుకొని అసలు మనం కన్సిడర్ చేయలేదు పాకిస్తాన్ని. అవునండి. అట్లా చేయగలిగాము కూడా, మనం స్ట్రాంగ్ అయ్యాము, అట్ ద సేమ్ టైం మనం వీకెండ్ కూడా చేయగలిగాము. అవునండి. మరి ఈ దాడి ఎలా జరిగింది? మన నిఘా లోపమా, మనం ఏమైనా తక్కువ అంచనా వేసామా, లేదంటే వాళ్ళ బలుపు అనుకోవాలా, ఏమన్నా కానీ అని ఇప్పుడు దీని తర్వాత జరిగే పరిణామాలు కూడా వాళ్ళు ఆలోచించి ఉంటారు కదా. అది ఆలోచించి ఉంటే కనుక ఇంత దూరం వచ్చేవాళ్ళు కాదండి. వాళ్ళకి ఇప్పుడు మీరు అన్నట్టు నిఘా, ఫస్ట్ దాన్ని అడ్రస్ చేద్దామండి. ఇది నిఘా లోపమా, మరి మనం ముందుగా ఎక్స్పెక్ట్ చేయలేదా ఏంటి అన్నదాన్ని ఎక్స్పెక్ట్ చేద్దామండి. ఇప్పుడు ఈ పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అనంతనాగ్ డిస్టిక్లో ఉందండి. అనంతనాగ్ డిస్టిక్లో సాధారణంగా మనకి అమర్నాథ్ యాత్ర ఇవన్నీ కూడా నడుస్తూ ఉంటాయి. అప్పుడు కూడా అనేక సమయాల్లో వాళ్ళు తీవ్రవాదులు దాడి చేసినప్పుడు మనం పూర్తి సెక్యూరిటీ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అంటే సాధారణంగా సెక్యూరిటీ అవుట్లుక్ ఎలా ఉంటుందంటే, గతంలో ఎప్పుడైనా దాడి జరిగితే ఆ ప్రాంతాలను హై సెన్సిటివ్ జోన్స్గా పరిగణించి అక్కడ ఎక్కువ సెక్యూరిటీ ఇస్తారండి. పెహల్గామ్ అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు వరకు కూడా ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగలేదు. కాబట్టి దాని మీద ఎవరికి కూడా దృష్టి పడలేదు. ఒక రకంగా చెప్పాలంటే ఓవర్లుక్ అయిందండి. సాఫ్ట్ టార్గెట్ అండి. పెహల్గామ్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఆర్మీ లేదు, ఆర్మీ ఉండదు. రెండోది సాధారణ పౌరులు అనేటువంటి వాళ్ళ మీద దాడి చేస్తే కనుక అది ఆర్మీ వాళ్ళ మీద దాడి చేశారనుకోండి కేవలం ఇండియాకే అది పరిమితం అవుతుంది. కానీ దాడి చేసినటువంటి సమయం మీరు చూసారా? అమెరికా నుంచి ఆ ఉపాధ్యక్షుడు వస్తున్నటువంటి టైంలో రావడము, ఇక్కడ సేమ్ టైం మోదీ ఇక్కడ లేకపోవడం, ఆ టైంలో చేస్తే అక్కడ మొత్తం వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మీడియా అంతా కూడా ఓ ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ వస్తున్నాడంటే మొత్తం ఇక్కడ మీడియా ఉంటుందండి. వీళ్ళకి ఈజీగా చిన్న పనితో పెద్ద అడ్వర్టైజ్మెంట్ వస్తుంది. వాళ్ళు కేవలం అడ్వర్టైజ్మెంట్ కోసం చేసినటువంటి ఒక పని ఈరోజు వాళ్ళకి విధ్వంసం సృష్టించబోతుందండి. సో విధ్వంసం సృష్టించబోతుంది అంటే యుద్ధం జరగబోతుందని అర్థం. 100% అండి. కారణం ఏంటంటే యుద్ధం అయితే జరగకపోవచ్చు కానీ ఫస్ట్ మనం మొదలు పెట్టమండి. యుద్ధం మనం మొదలు పెట్టాం కానీ ముగించేది మాత్రం మనమే. ఖచ్చితంగా పాకిస్తాన్ యుద్ధం మొదలు పెట్టింది అనుకోవాలా ఈ ఉగ్రదాడితో అది ఏం చేసిందంటే జస్ట్ అలాగా ఒక ఏమంటారంటే చేడ్నా అంటారు హిందీలో. ఏంటి అంటే చేడ్నా, మనల్ని ఏదో జస్ట్ అలా టచ్ చేసి భయపెట్టేసి పిన్ ప్రికింగ్ చేసి వెళ్ళిపోదామని చూసిందండి. కానీ పుల్వామా సంఘటన జరిగినప్పుడు అప్పుడే దానికి బుద్ధి రావాలి. పుల్వామా సంఘటన జరిగినప్పుడు బాలాకోట్ స్ట్రైక్స్తో బుద్ధి చెప్పామండి. మరి పహల్గామ్లో ఇంత సంఘటన జరిగినప్పుడు దానికి బుద్ధి లేకపోతే, కనీసం అంచనా వేసుకోలేకపోతే మనం సాధారణంగా ఎలా వదిలిపెడతామని అనుకుంటుందండి. ఇక్కడ పాకిస్తాన్ చాలా పెద్ద మిస్టేక్ చేసింది. సో పాకిస్తాన్ సైనికాధికారి ఆర్మీ చీఫ్ కూడా ఇంటర్నేషనల్ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అసిమ్ మునీర్ భారత్ దాడి చేస్తుందని మేము అనుకుంటున్నాము అని అన్నారు ఈ ఉగ్రదాడి తర్వాత. అవునండి. సో ఎలాంటి దాడిని వాళ్ళు ఊహిస్తున్నారు భారత్ నుంచి అంటే వాళ్ళు రెచ్చగొడుతున్నారండి. ఒక రకంగా చెప్పాలి అంటే ఇప్పుడు భారత్ నుంచి మేము దాడిని ఊహిస్తున్నామంటే మన దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ వస్తుంది. ఆ స్టేట్మెంట్ రావడం వల్ల మన స్టేట్ ఆఫ్ మైండ్, మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి తెలుసుకుందామని చెప్పేసి ఇలాంటి స్టేట్మెంట్లు అనేటువంటి వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఆయన ఒక మాట అన్నాడండి. ఒక మాట అన్నంటనే ఇప్పుడు ఆటోమేటిక్గా మీరు ఒక క్వశ్చన్ వేశారు, నెక్స్ట్ భారత్ నుంచి ఏం జరగబోతుంది అనేటువంటిది. దే వాంటెడ్ టు నో దట్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్గా ఒక స్టేట్మెంట్ వదిలేరు. ఇప్పుడు మోడీ ఏమంటాడో చూద్దాం. మోడీ చెప్పాల్సింది ఒకటి చెప్పేసాడండి ఆయన. బీహార్లో జరిగినటువంటి సమావేశంలో వేరెవర్ యు ఆర్, వి విల్ బి ఆఫ్టర్ యూ, విల్ చేజ్ యూ, వి విల్ కిల్ యూ.